ఎస్జి సూర్య కూడా సాగు కొట్టాడు. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని లఫోట్ గా ఉంటారు, అర్థం కాదు ఏం చెప్తారు, మనస్ఫూర్తి చెప్పట్లేదు. సూపర్ ఉంది, క్లారిటీగా ఉన్నతున్నట్టు చెప్పాలి. లేకపోతే సినిమా అంత హైలైట్ ఉంది. సూర్య గారి ఎంత బాగుంది యాక్టింగ్, ఏదో బాగుంది అన్నట్టు చెప్తున్నా. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ప్రియాంక మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్యా. సమంతని ఎందుకు తీసుకొచ్చారా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పాపం నా చేత ఇంకో పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పేసి సమంత చాలా డిసప్పాయింట్ లో బాధలో ఉంటది. అయినప్పటికీ సమంతను కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని. అయినప్పటికీ ఓకే, సినిమా ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నువ్వు కానీ నెక్స్ట్ కదా బాగుంది, బాగాలేదు అని చెప్పలేదు, మనస్ఫూర్తి చెప్పట్లేదు. అవును, సినిమా సూపర్ హిట్ సినిమా, బాగుంది అంతే. మనసులో ఎక్కడ ఫీలింగ్ ఉందా? బాగుంది, ఫీలింగ్ చెప్పాలి కదా చెప్తున్నాడు. సినిమా చెప్పు, ఫీలింగ్ ఎక్కడ చెప్తున్నా. మీరు పాడు చేసినట్టు బాగా చెప్తాను, రివ్యూ కరెక్ట్ ఇస్తాను. కరెక్ట్ అన్న, సినిమా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది, నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుండే. ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా, భయపడి చెప్తున్నా అన్నా స్టార్ట్ చేసి అదే నాకు సినిమాలో లేనిది ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు, అదొకటి చాలా మైనస్ అనిపించింది. కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు. కాకపోతే సినిమా ఓవరాల్ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒకటి చెప్తాను, నా ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్. ఎస్జి సూర్య కూడా సాగు కొట్టాడు. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని లఫోట్ గా ఉంటారు, అర్థం కాదు ఏం చెప్తారు, మనస్ఫూర్తి చెప్పట్లేదు. సూపర్ ఉంది, చెప్పింది క్లారిటీగా ఉన్నతున్నట్టు చెప్పాలి. లేకపోతే సినిమా అంత హైలైట్ ఉంది. సూర్య గారి ఎంత బాగుంది యాక్టింగ్, ఏదో బాగుంది అన్నట్టు చెప్తున్నా. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ప్రియాంక మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్యా. సమంతని ఎందుకు తీసుకొచ్చారా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పాపం నా చేత ఇంకో పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పేసి సమంత చాలా డిసప్పాయింట్ లో బాధలో ఉంటది. అయినప్పటికీ సమంతను కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని. అయినప్పటికీ ఓకే, సినిమా ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నువ్వు కానీ నెక్స్ట్ కదా బాగుంది, బాగాలేదు అని చెప్పలేదు, మనస్ఫూర్తి చెప్పట్లేదు. అవును, సినిమా సూపర్ హిట్ సినిమా, బాగుంది అంతే. మనసులో ఎక్కడ ఫీలింగ్ ఉందా? బాగుంది, ఫీలింగ్ చెప్పాలి కదా చెప్తున్నాడు. సినిమా చెప్పు, ఫీలింగ్ ఎక్కడ చెప్తున్నా. మీరు పాడు చేసినట్టు బాగా చెప్తాను, రివ్యూ కరెక్ట్ ఇస్తాను. కరెక్ట్ అన్న, సినిమా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది, నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుండే. ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా, భయపడి చెప్తున్నా అన్నా స్టార్ట్ చేసి అదే నాకు సినిమాలో లేనిది ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు, అదొకటి చాలా మైనస్ అనిపించింది. కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు. కాకపోతే సినిమా ఓవరాల్ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒకటి చెప్తాను, నా ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ లో చూపించారు.